This conference will now be recorded. ఓకే, నిన్న టాపిక్ నుంచి ఒకటి నేను సర్టిఫికేషన్ బుక్ నుంచే ఫాలో అవుతున్నాను. మీరు ప్రిపేర్ అవ్వట్లేదని, అది చదవలేకపోతున్నా, ఎక్కువ బుక్ ఉందన్నారు కాబట్టి నేను ఫస్ట్ ఏం ప్లాన్ చేశానంటే ఈ సర్టిఫికేషన్ బుక్ లోనే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్స్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన యూనిట్ ఇది ఒకటి, ఈ యూనిట్ ఈ యూనిట్ ఈ యూనిట్ సర్టిఫికేషన్ బుక్ లో మనం తెలుసుకోవాలి. సో వీటి నుంచే నేను థియరీ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు థియరీ నేను ప్రిపేర్ చేసి నేను మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు రేపు కలిసి మనం ఈ యూనిట్ కంప్లీట్ చేస్తాము. 29 గురువారానికి ఆ యూనిట్ అవుతుంది. శుక్రవారం వచ్చి నేను ఈ యూనిట్ కంప్లీట్ చేస్తాను. ఓకే, సో మీకు సర్టిఫికేషన్ బుక్ లో ఉన్న యూనిట్సే నేను చెప్తాను. నేను వేరే బుక్ నుంచి నేను ఎవరో రాసిన బుక్ ఏ యూనిట్ నుంచి నేను థియరీ మాత్రం కలెక్ట్ చేయను. సర్టిఫికేషన్ బుక్ నుంచి మీకు థియరీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అందులో ఉన్న థియరీ ఇంకెక్కడ మీకు దొరకద్దు, పర్ఫెక్ట్ థియరీ. సో నేను మెటీరియల్ అయితే రెడీ చేసింది. ఫస్ట్ లెసన్ ఆ యూనిట్ లో మనకి 2 లెసన్స్ ఉంటాయి, 3 లెసన్స్ ఉంటాయి. యాక్చువల్ గా మీరు ఆ బుక్ చూసుకున్నారంటే 3 లెసన్స్ ఉంటాయి. థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ కాదు, దాన్ని పక్కన పెట్టేసి అందులో 2 లెసన్స్ ఉంటాయి. ఈ రోజు లెసన్ 1 కంప్లీట్ చేస్తాం, రేపు లెసన్ 2 కంప్లీట్ చేస్తాం. ఈ యాక్చువల్ గా ఈ లెసన్ 1 లెసన్ 2 అనేది మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యాజ్ పర్ మీరు సిస్టమ్ మీ దాంట్లో బిల్డ్ చేసి ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీ దాంట్లో ఇన్స్టాల్ చేసి దాని గురించి స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు కంపెనీలో ఆల్రెడీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసి ఉంటారు, మనకేం అవసరం. అది కరెక్టే, నేను కాదన్న. ఇప్పుడు కంపెనీలో క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కంపెనీలో ఇప్పుడు మీరు డెవలప్మెంట్ సిస్టంలో ఎస్ఏపి నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక టీం ఉంటుంది, ఆ టీం వాళ్ళకి చెప్తారు నేను ఎస్ఏపి నెట్వేర్ 7.5 సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేయాలి, నాకు ఆ రిక్వైర్మెంట్ ఉంది, నాకు లైనక్స్ విండోసా లైనక్సా ఏ వర్షన్, సపోజ్ ఇప్పుడు మీరు విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి నాకు రెడీ చేసి పెట్టిమని చెప్తారు. వాళ్ళకే మీరు ఏ డేటాబేస్ కూడా చెప్పాలి, ఏ డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేస్తారు అనేది వాళ్ళు. అలాగే మీకు ఏ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ఫైల్స్ అన్ని వాళ్ళే మీకు ఏది ఎఫ్పిడిఎన్ ఫుల్ కంప్యూటర్ నేమ్ వాళ్ళే చేంజ్ చేసేసి వాళ్ళే పేజింగ్ ఫైల్ చేసేసి వాళ్ళే డేటాబేస్ ఇన్స్టాల్ చేసి మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా రెడీ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ చేసి పెడతారు. అప్పుడు మీరు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్స్టాల్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్పుట్స్ ఏమేమి ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. అక్కడ ఓకే. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చే లోపల మీరు పర్సనల్గా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీ ఓన్ హ్యాండ్స్తోనే మీరు చేస్తారు. సో ఫస్ట్ నుంచి మీరు ఇన్స్టాలేషన్ నుంచి మీరు చేస్తేనే ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే మీకు చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఎస్ఐడి అని, ఇన్స్టాన్స్ నెంబర్ అనేది ప్రతిదీ చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. సో మీకు సాఫ్ట్వేర్ అనేది అర్థమవుతుంది. ఈ యూనిట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే అబాప్ సాఫ్ట్వేర్ ఏంటి, జావా సాఫ్ట్వేర్ ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, లోపల ఏముంటాయి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక వీటి గురించి చాలా పర్ఫెక్ట్గా ఒక సాఫ్ట్వేర్ అనే దాని గురించి పర్ఫెక్ట్గా నేను చెప్తాను. సో ఇలాగా మనకు ఒక 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్ కంప్లీట్ చేస్తే స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ లోకి వెళ్తాం. సండే 3 అవర్స్ క్లాస్ తీసుకుంటాను. సండే ఇన్స్టాలేషన్ 2 టైప్స్ ఉంటాయి మనకి, స్టాండర్డ్ ఇన్స్టాలేషన్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తాను. సో వాటి మీద క్లాస్ తీసుకుంటాను. 7:30 to 8:30 బ్యాచ్ అనేది మీ ఇష్టము, నేను లింక్ పంపిస్తున్నాను. మీరు అటెండ్ అయినా నాకు ప్రాబ్లం లేదు, నేను ఆల్రెడీ మీ గ్రూప్ లో నేను లింక్ పెట్టేస్తున్నాను. 7:30 to 8:30 క్లాస్ లింక్. ప్రాజెక్ట్ అనేది ఆడ రన్ అవుతూ ఉంది. సపరేట్ గా వాళ్ళు 10,000 పే చేసి, ప్రతి మెంబర్ 10,000 పే చేసి ప్రాజెక్ట్ చేయించుకుంటున్నారు. వాళ్ళు ఫ్రెషర్స్ కాదు, ఆల్రెడీ 5 years 8 years కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్. ఎందుకంటే ఎవరు చెప్పరు ఆ ప్రాజెక్ట్స్, అవన్నీ ఎవరు చెప్పరు మీకు. ప్రాజెక్ట్స్ చెప్పరు, మీ ఓన్ హ్యాండ్స్ తో చేసే ఛాన్సే లేదు. ఇప్పుడు దాకా నా ట్రైనింగ్ లో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వాళ్ళు మైగ్రేషన్ అనే ప్రాజెక్ట్ చేశారు, ప్యాచెస్ అనే ప్రాజెక్ట్ చేశారు. ఈ బయట ఎవరు చెప్పరు. వాళ్ళు 10,000 ఈచ్ పర్సన్. ఎన్ని టాపిక్స్ నేను చెప్తుంది, 8 టాపిక్స్. ఆ పర్టికులర్ 8 టాపిక్స్ కి 10,000 పే చేస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్స్. మీరు అటెండ్ అయ్యే పని అయితే అటెండ్ అవ్వండి, నేను లింక్ పంపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అక్కడ.
మీకు లాస్ట్లో నేను ఎట్టో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నో సబ్జెక్ట్కి వస్తాం. వినయ్ గారు, సండే వచ్చేసి న్యూ ఇయర్ ఏమో కదండి, ఆ రోజు క్లాస్ తీసుకుంటారా? సాటర్డే వస్తుందండి న్యూ ఇయర్. ఓకే. నాకు నేను న్యూ ఇయర్ అనేది పట్టింపే లేదండి, నాకు ఉగాది ఇంపార్టెంట్. న్యూ ఇయర్ ఏముందండి. అలా కాదు, అందరూ ప్లాన్ చేసుకుంటారు. సాటర్డే వచ్చిందండి, నేను చూశాను. సాటర్డే వచ్చిందనే సండే ప్లాన్ చేశాను. ఓకే సరే. ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది ఇప్పుడు నేను 1 అవర్, ఇప్పుడు మీకు ఇన్స్టాలేషన్ లో ఫస్ట్ ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఉంటాయి, అవి 1 అవర్ సరిపోద్ది ప్రీ ఇన్స్టాలేషన్ చెప్పడానికి. నెక్స్ట్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ చెప్పడానికి ఇట్లాగా 3 days క్లాస్ కంపల్సరీ పోతుంది ఇన్స్టాలేషన్ వరకే. అది కూడా లైవ్ లో కాకుండా నేను ముందే వీడియో రికార్డ్ చేసి ప్లే చేసి చెప్పినా కూడా 3 days పడుతుంది ఇన్స్టాలేషన్. అదే సండే మీకు అందరికీ నాకు తెలిసి ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే జనవరి ఫస్ట్ సాటర్డే వచ్చింది. సో మీరు సండే ఒక 3 hours కూర్చున్నారంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత అన్ని టాపిక్స్ మనకి 1 day సరిపోయేది. కరెక్ట్ గంట కూర్చుంటే ఒక స్టార్ట్ అండ్ స్టాప్, ఎస్ఏపి ఇవన్నీ చెప్పుకుని తెలిపోవచ్చు. దానివల్ల ప్లాన్ చేస్తున్నాను నేను, అంతేగాని ఇంకేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందంటే మండే స్టార్ట్ అండ్ స్టాప్ చెప్తాను, ట్యూస్డే ఎస్ఏపి చెప్పుకోవచ్చు, తర్వాత పక్కన రోజు పోస్ట్ ఇన్స్టాలేషన్, ఇలాగ ప్రతిదీ 1 by 1 చెప్పుకుంటే మీకు నెక్స్ట్ వీక్కి వెళ్ళే లోపల 50% కోర్స్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏంటంటే మీకు ఫెస్టివల్ సీజన్ లోపల నేను ఒక 60% కోర్స్ కంప్లీట్ చేసుకుంటే ఫెస్టివల్ హాలిడేస్ తర్వాత కొంచెం ఫాస్ట్ లాగా నేను జనవరి ఎండ్కి కోర్స్ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. నేను పర్ఫెక్ట్ ప్లాన్ వేసాను. మీకు టాపిక్స్ కూడా నేను ఈ రోజు నుంచి ఏ మెటీరియల్ ఇచ్చానో అవే నోట్ చేసుకోండి. ఇంకే మెటీరియల్ టచ్ ఇవ్వకండి. ఎక్కడి వరకు నేను ఏ టాపిక్ చెప్పానో మీరే నోట్ చేసుకోండి. ఈ లెసన్ కంప్లీట్ అయింది ఈ రోజు అని టిక్ మీరే పెట్టుకోవాలి. ఏ పెండింగ్ ఉన్నాయో మీరే నాకు చెప్పాలి. అది మీరు అన్నారు ఎస్టర్డే పంపిస్తాను, ఏమేమి ఎస్టర్డే క్లాస్ కూడా లింక్ పెట్టలేదు అనుకుంటాను. నేను పంపిస్తాను మీకు. ఈ రోజు నుంచి నేను ఎలాగుంటుంది అంటే ఇది మీకు ఈ రోజు ఫస్ట్ లెసన్ అయినట్టు మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. ఇది ఫస్ట్ లెసన్ కంప్లీటెడ్ మెటీరియల్ మీకు ఇస్తాను. క్లాస్ కంప్లీట్ అయ్యాక 9 నుంచి 10 లోపల మెటీరియల్ పంపించేస్తాను. ఇది ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. రేపు ఏ లెసన్ మెటీరియల్ ఇస్తాను, ఏ లెసన్ టాపిక్ డిస్కస్ చేస్తాను, ఇంకా మీకు ముందు రోజు నేను పెట్టేస్తాను మీకు వాట్సాప్ లో. ఎందుకంటే నేను 2 ఫాలో అయిపోతున్నాను, ఇంకా మెటీరియల్ థియరీ 2. ఎందుకంటే నేను ఇప్పటికీ మీకు ఇందులో రివిజన్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. నీకు క్వశ్చన్స్ వేస్తుంటే ఆన్సర్స్ చెప్పలేకపోతున్నారు, చిన్న ఆన్సర్స్ కూడా. సో ఇలా కాదు, పర్ఫెక్ట్గా మీరు ఇప్పటికీ నేను చెప్తున్నాను, మీరు ఎంత బ్యాక్ డోర్లో వెళ్ళినా ఎంత మనీ పే చేసినా లోపల మీరు మేనేజ్ చేయకపోతే అది 10 లక్షలు పెట్టినా మీ చేతులారు వేస్ట్ అయినట్టే. మరి సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎస్ఏపి బిజినెస్ సూట్. సో మీరేం నోట్ చేసుకోవాలేదు. ఓకే, ఈ ఫిగర్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ వస్తాం. లెఫ్ట్ సైడ్ ఎస్ఏపి బిజినెస్ సూట్ అని ఒక బాక్స్ పెట్టాడు. దాని లోపల ఎస్ఏపి ఈఆర్పి అన్నాడు, ఎస్ఏపి సిఆర్ఎం అన్నాడు, ఎస్ఏపి ఎస్ఎం అన్నాడు, ఎస్ఏపి ఎస్ఆర్ఎం అన్నాడు. ఎస్ఏపి పిఎల్ఎం వచ్చే లోపల బాక్స్ లో పెట్టాడు. పైన ఇచ్చాడు ఎస్ఏపి ఈఆర్పి ఇస్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే SAP Business Suite consists of several SAP applications including the following applications. అంటే ఆ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే మీకు SAP Business Suite అనేది ఒక టూల్ అని చెప్తున్నాడు, అంటే అది ఒక సాఫ్ట్వేర్. నంబర్ 1 పాయింట్ ఏంటంటే SAP Business Suite అనేది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పాడు. ఓకే, నంబర్ 2 పాయింట్ ఏం చెప్పాడు అంటే SAP Business Suite సాఫ్ట్వేర్ కానీ మీరు ఓపెన్ చేశారంటే ఆ సాఫ్ట్వేర్ లోపల SAP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ SAP ERP ఉంటుందని చెప్తున్నాడు. SAP కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ SAP CRM ఉంటుంది అని చెప్తున్నాడు. SAP సప్లై చైన్ మేనేజ్మెంట్ SAP SCM ఉంటుంది అని చెప్తున్నాడు. SAP సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ SAP SRM ఉంటుంది అని చెప్తున్నాడు. SAP ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ SAP PLM ఉంటుంది అని చెప్తున్నాడు. వాటిని SAP అప్లికేషన్స్ ఆర్ SAP సొల్యూషన్స్ అని పిలుస్తారని చెప్తున్నాడు. సో సెకండ్ పాయింట్లో ఏం చెప్పాడంటే ఫస్ట్ పాయింట్ SAP బిజినెస్ సూట్ అనేది ఒక సాఫ్ట్వేర్ చెప్పాడు. సెకండ్ పాయింట్లో ఏం చెప్పాడంటే మీరు SAP బిజినెస్ సూట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే దాని లోపల SAP ERP SAP CRM SAP SCM SAP SRM SAP PLM ఉంటాయని చెప్తున్నాడు. వాటిని SAP అప్లికేషన్స్ అని పిలవాలి, SAP సొల్యూషన్స్ అని పిలవాలని చెప్తున్నాడు. సో ఓకే, సెకండ్ పాయింట్ క్లియర్. SAP ERP అనేది ఏంటి?
అది ఒక అప్లికేషన్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక అప్లికేషన్ అన్నాడు. అప్లికేషన్ అంతే ఏదో కాదు, సాఫ్ట్వేర్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఎస్ఏపి ఈఆర్పి అనేది ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు అక్కడ. కానీ అక్కడ అప్లికేషన్ అనేది ఏంటంటే ఎస్ఏపి పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే మనకి ఎస్ఏపి ఈఆర్పిని మీరు సాఫ్ట్వేర్ అని పిలవకండి, నేను ఎస్ఏపిగా ఒక నేమ్ పెట్టాను, నేను దాన్ని ఎస్ఏపి అప్లికేషన్ ఆర్ ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవండి అని చెప్పి ఒక నేమ్ పెట్టాడు దానికి. ఎస్ఏపి ఓకే. బిజినెస్ సూట్ లోపల ఉన్న ఎస్ఏపి ఈఆర్పి, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి ఎస్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం, ఎస్ఏపి పిఎల్ఎం ఇవన్నీ సాఫ్ట్వేర్సే. కానీ మీరు వాటిని సాఫ్ట్వేర్ అని పిలవకండి, ఎందుకంటే వాటికి నేను ఒక నేమ్ పెట్టాను, ఆ నేమ్ తోనే పిలవమని చెప్తున్నాడు. సో అందుకే ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసాడు ఎస్ఏపి ఈఆర్పి ఇస్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఈఆర్పి అనేది ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక సాఫ్ట్వేర్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు? SAP ERP is the largest SAP application in SAP Business Suite. SAP Business Suite లోపల మీరు అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్స్ లో ఉన్న వాటిలో పెద్ద అప్లికేషన్ SAP ERP అని చెప్తున్నాడు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు? సమ్ టైమ్స్ నోట్ అనేది సమ్ టైమ్స్ ది టర్మ్స్ SAP సొల్యూషన్ అండ్ అప్లికేషన్ SAP అప్లికేషన్ ఆర్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే SAP బిజినెస్ సూట్ లోపల ఉన్న వాటిని కొన్నిసార్లు ఎస్ఏపి సొల్యూషన్ అంటాం, కొన్నిసార్లు ఎస్ఏపి అప్లికేషన్ అంటాం, కొన్ని చోట్ల ఎస్ఏపి సొల్యూషన్ అంటారు, కొన్ని చోట్ల ఎస్ఏపి అప్లికేషన్ అంటాం. కన్ఫ్యూజన్ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాటిని ఎస్ఏపి అప్లికేషన్ ఆర్ ఎస్ఏపి సొల్యూషన్ రెండు విధాలుగా పిలవచ్చు అని చెప్తున్నాడు. సో ఇలాగ ఇక్కడ మనకి 4 పాయింట్స్ చెప్పాడు. 1 2 3 4 పాయింట్స్ చెప్పాడు. 4 పాయింట్స్ లో మనం చూసుకుంటే సో ఎస్ఏపి బిజినెస్ సూట్. సో ఇది సాఫ్ట్వేర్. దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల సిఆర్ఎం, ఈఆర్పి, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం ఉంది. పిఎల్ఎం లేదు, అందుకే బ్రాకెట్ లో పెట్టా డౌట్ గా ఉంటే ఉండొచ్చని. అంటే పిఎల్ఎం లేదా అసలు అంటే ఉంది, కానీ ఎస్ఏపి బిజినెస్ సూట్ లేటెస్ట్ వర్షన్ లో లేదు. ఎస్ఏపి బిజినెస్ సూట్ స్టార్టింగ్ వర్షన్స్ లో పిఎల్ఎం ఉండింది, దాని తర్వాత రిమూవ్ చేశాడు. సో అయితే ఇక్కడ కూడా ఫిగర్ లో పిఎల్ఎం తీసేయచ్చు కదా, ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో లేదు కదా, ఫిగర్ లో ఇక్కడ పిఎల్ఎం రిమూవ్ చేయొచ్చు కదా. అంటే అన్ని కంపెనీస్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తానికి గ్యారంటీ లేదు. చాలా కంపెనీస్ ఓల్డర్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాయి, లేటెస్ట్ ఏ కంపెనీ యూస్ చేయదు. మాక్సిమం ఇప్పుడు న్యూగా బిల్డ్ చేసే వాళ్ళే లేటెస్ట్ యూస్ చేస్తారు, చాలా వరకు ఓల్డ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారు. సో అందువల్ల ఓల్డ్ ఎస్ఏపి బిజినెస్ సూట్ యూస్ చేసిన వాళ్ళు, పిఎల్ఎం యూస్ చేసిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఇక్కడ బ్రాకెట్ లో పెట్టాడు. సో ఇక్కడ ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న అప్లికేషన్స్ లో ఎస్ఏపి ఈఆర్పి పెద్ద అప్లికేషన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఎస్ఏపి అంటే ఇక్కడ ఏంటంటే దాని అర్థం అసలు ఏంటి ఎస్ఏపి బిజినెస్ సూట్ అంటే ఏంటంటే, ఇప్పుడు కంపెనీ నేను IBM లో ఉన్నాను అనుకోండి, IBM HR వచ్చి నన్ను ఎస్ఏపి సిఆర్ఎం అప్లికేషన్ ఒక సిస్టమ్ సర్వర్ ఇచ్చాడు. ఆ సర్వర్ ముందు నేను ఇప్పుడు కూర్చుని ఎస్ఏపి సిఆర్ఎం అప్లికేషన్ నన్ను ఇన్స్టాల్ చేయమని చెప్పాడు. ఇప్పుడు నేను ఎస్ఏపి సిఆర్ఎం అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే నేను డైరెక్ట్ గా ఎస్ఏపి బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తాను. ఎందుకు? అప్లికేషన్ ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉంటారు. ఎస్ఏపి బిజినెస్ సూట్ నేను ఓపెన్ చేయకుండా అప్లికేషన్ నేను బిల్డ్ చేయలేను, ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేయలేను. అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఏపి బిజినెస్ సూట్ ఓపెన్ చేయాలి. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తేనే అవి ఇన్స్టాల్ చేయగలం, ఎందుకంటే అప్లికేషన్స్ అన్ని ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉంటుంది కాబట్టి. కంపెనీలో యూస్ చేస్తారా అంటే ఖచ్చితంగా యూస్ చేస్తాం. ప్రతి అప్లికేషన్ డిఫరెంట్ పర్పస్ కోసం ఉంటుంది. అన్ని అప్లికేషన్ సేమ్ పర్పస్ కోసం యూస్ చేయము. అవేంటి? ఒక్కొక్కటి ఒక్కొక్క సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం MS ఆఫీస్ ఇన్స్టాల్ చేస్తాం, MS ఆఫీస్ ఇన్స్టాల్ చేయగానే మనకి MS వర్డ్, ఎక్సెల్ ఇలాగ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. పవర్ పాయింట్ వస్తుంది, ఎక్సెల్ వస్తుంది, వర్డ్ వస్తుంది. వర్డ్ అనేది మనం ఆర్టికల్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తాం. ఎక్సెల్ అనేది ఏదైనా షీట్ లాగా మెయింటైన్ చేయడానికి ప్రిపేర్ చేస్తాం. పవర్ పాయింట్ అనేది ఇంకో దానికోసం ఏదైనా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇలాగ బిల్డ్ చేస్తాం. సో అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఈ అప్లికేషన్స్ మనము డిఫరెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. ప్రతి సాఫ్ట్వేర్ అనేది మనకు అవసరం కంపెనీలో. వినయ్ గారు, ఇది మనము ఇది బిజినెస్ సూట్ 2016 7/8/2016 కదా మనం ఇప్పుడు చూసేది. అంటే ప్రీవియస్ పాత కంపెనీ అంటే కంపెనీలో పాతది ఎవరైనా 7/8/2013 లో నుంచి కూడా వాడుకుంటుండొచ్చు. అసలు 2013 ఇంకా పట్టించుకోరా, ఓన్లీ 2016 చూస్తా? అది చెప్తాను, దాని గురించి చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను.
ఒకసారి కంపెనీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ చెప్పేసి మీ డౌట్ క్లియర్ చేస్తాం. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వర్క్ చేసే కంపెనీ సిస్టమ్ ల్యాండ్స్కేప్ చూపిస్తున్నాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఆ ల్యాండ్స్కేప్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది. 2336 సిస్టమ్స్ ఉన్నాయి టోటల్ గా ఆ కంపెనీ ల్యాండ్స్కేప్ లో. సో ఈఆర్పి చూడండి, ఈఆర్పి అనే సిస్టమ్ మనం యూస్ చేస్తాం కంపెనీ. అది ఒక వర్క్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. సిఆర్ఎం. సో నాకు ఈ సిస్టంలో పిఎల్ఎం అస్సలు కనపడలేదు. యాక్చువల్గా పిఎల్ఎం ఉందో లేదో కూడా నాకు క్లియర్గా తెలియదు. రిమూవ్ చేసేసినట్టున్నాడు. పిఎల్ఎం అయితే ఈ ల్యాండ్స్కేప్లో నాకు కనపడలేదు. ఎస్సిఎం. ఎస్ఆర్ఎం. ఓకే, అన్ని అప్లికేషన్స్ మనం కంపల్సరిగా కంపెనీలో యూస్ చేస్తాం. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క పర్పస్ కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు అనురాధ గారు మనల్ని ఒక డౌట్ అడిగారు, ఏ బిజినెస్ సూట్ ఏ టైంలో యూస్ చేస్తాం అనేది. ఇప్పుడు నా కంపెనీలో SAP ERP 6.0 EHP8 అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమన్నారు, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయమన్నప్పుడు నేను డైరెక్ట్ గా SAP బిజినెస్ సూట్ 7 2016కి వెళ్తాను. ఎందుకంటే ఆ అప్లికేషన్ దీంట్లోనే ఉంటుంది కాబట్టి SAP బిజినెస్ సూట్ 7 2016 EHP8 ఫర్ SAP ERP 6.0. అదే కంపెనీ వాళ్ళు నన్ను SAP ERP 6.0 EHP7 ఇన్స్టాల్ చేయమన్నారంటే నేను SAP బిజినెస్ సూట్ 7 2013 యూస్ చేస్తాను. ఎందుకంటే ఆప్షన్ నాకు SAP బిజినెస్ సూట్ 7 2013 లో ఉంటుంది. 2016 లో మనకి EHP7 ఉందా? లేదు. అదే ఇప్పుడు నాకు ఈ రోజు నాకు ఈజిప్ట్ పర్సన్ క్లాస్ ఉంది 10 o'clockకి. అతనికి నేను SAP ERP 6.0 EHP6 ఇన్స్టాల్ చేయాలి. అతని సిస్టంలో అతను ఇన్స్టాల్ చేస్తాడు, నేను చెప్పాలి తనకి SAP ERP 6.0 EHP6. అతను అప్పుడు SAP బిజినెస్ సూట్ 7 2011 యూస్ చేయాలి. ఎందుకంటే ఆప్షన్ ఆ సాఫ్ట్వేర్ లో ఉంటుంది. వాళ్ళ కంపెనీ ఈజిప్ట్, వాళ్ళ కంపెనీ యూస్ చేస్తుంది SAP ERP 6.0 EHP6 సాఫ్ట్వేర్. సో ఇలాగా మనం అక్కడ ఏం తెలుసుకోవాలంటే ఏ సాఫ్ట్వేర్ లో ఏ వర్షన్ రన్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఆ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేయగలం. ఇప్పుడు నన్ను SAP ERP 6.0 EHP8 ఇన్స్టాల్ చేయమంటే నేను SAP బిజినెస్ సూట్ 7 2013 ఓపెన్ చేసుకుంటే కుదరదా? కుదరదు. ఎందుకంటే ఆప్షన్ ఇక్కడ లేదు. ఆప్షన్ ఎక్కడ ఉంది? SAP బిజినెస్ సూట్ 7 2016. సో ఇక్కడ మనకి ఏ వర్షన్ చెప్తే ఆ వర్షన్ బట్టే మనం SAP బిజినెస్ సూట్ అనే సాఫ్ట్వేర్ ని మనం యూస్ చేస్తాము. SAP బిజినెస్ సూట్ నాకు తెలిసి 7 2010, 7 2011, 7 2013, 7 2016 వర్షన్స్ నేను చూసింది. దాని ప్రీవియస్ వర్షన్స్ ఉన్నాయో లేవో నాకు కరెక్ట్గా తెలియదు. నేనైతే ఈ వర్షన్స్ చూసినాను, ఎందుకంటే నేను ఓల్డర్ యూస్ చేసినాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో SAP ఇప్పుడు యూస్ చేసే లేటెస్ట్ SWPMs అన్ని స్కిప్ చేసేసాడు. లేదా నాకు ఇంకో డౌట్ ఉంది, ఒక డౌట్ క్లియర్ చేస్తాను, చూద్దాం. దీంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం.
నెట్ వేవర్ కూడా ఉంటుంది కదా, Hmm? వేవర్ కూడా అది కూడా ఇంకా వీటిలోనే ఉంటుంది కదా, అది కూడా సేమ్. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేసి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఆప్షన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఆప్షన్స్ ఏముంటాయి అనేది మనం చూసుకోవాలి, దేంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి. అంతే, నేను ఏంటంటే దాంట్లో ఓల్డర్ నెట్ ఎస్ఏపి బిజినెస్ సూట్ ఏమన్నా ఉందని చూద్దామని ప్లాన్, అంతే, ఇంకేం లేదు. ప్రతిదీ మనం ఎక్స్పెరిమెంట్, మనం చెప్పాలంటే కలిపెట్టుకుంటూ ఉండాలి. ప్రతిదీ ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటే మనకి అర్థం అవుద్ది సాఫ్ట్వేర్ గురించి డిఫరెన్స్. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, మీరు సబ్జెక్ట్ గురించి బాగా తెలుసుకోవాలంటే దీని మీద ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఇది ఒకటి చూపించేస్తే ఆ టాపిక్ కంప్లీట్ అయినట్టు, ఎస్ఏపి బిజినెస్ సూట్ అన్నట్టు. ఓకే, ఇంకా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్పాడంటే, ది ఎస్ఏపి అప్లికేషన్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఇన్స్టాలబుల్ యూనిట్స్ కాల్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్ కాంపోనెంట్స్. మీరు ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసే టైంలో మీకు ఇన్స్టాలబుల్ యూనిట్స్ అనేది వస్తాయి. ఇదిగోండి 7/8/2011, 7/8/2010. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ఉంది, 6 ఉంది చూడండి. సో ఇప్పుడు నేను అతని ఈజిప్ట్ పర్సన్ కి నేను EHP 6 కాబట్టి ESWPM ఇన్స్టాల్ చేసుకోమంటాను. 7/8/2011 యూస్ చేస్తాను. 7/8/2010 EHP 5 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1. ఓకే, క్లియర్ అయినా మీ డౌట్స్? ఓకే, ఇవే ఎస్ఏపి బిజినెస్ సూట్ వర్షన్స్ 7/8/2010, 11, 13, 16. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసే వర్షన్ బట్టే మీరు అక్కడ యూస్ చేయాలి. సో ఇక్కడ ఇది మనం ఎస్ఏపి నెట్వర్క్స్ 1.0 అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. ఓకే, ఇదిగోండి ఇంకో వర్షన్ కూడా ఉంది, ఎస్ఏపి బిజినెస్ సూట్ 2005 అంతా. దీంట్లో ఏముందో చూద్దాం, ఇది కూడా క్లియర్ చేసుకుందాం. 6 సేమ్ కాదు, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ లేకుండా రిలీజ్ ఇది. ఎస్ఏపి ERP 6.0 ఇన్స్టాల్ చేయాలంతే. ఎస్ఏపి CRM 5.0, ఎస్ఏపి SCM 5.0, ఎస్ఏపి SRM 5.0 సాఫ్ట్వేర్. ఓకే, అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ని నోట్ చేసుకోవద్దన్నారు కదా సార్, నేను ఆ సాఫ్ట్వేర్ దీంట్లో లేదు. లైక్ అర్థం కాలేదు, ఏ సాఫ్ట్వేర్ ని నేను మీరు SAP బిజినెస్ యూనిట్, అదే SAP బిజినెస్ యూనిట్ 7/8/2016 చేసేటప్పుడు EHP 4 ఫర్ SAP మధ్యలో ఇంకొకటి ఉండే కదా సార్, ఎక్కడ ఉంది?
ఎక్కడ ఇది EHP 8 ఫర్ SAP ERP 6.0 ఇది ABP అవసరం ఇంక్లూడింగ్ లేదు, SAP. ఇది అవసరం లేదు, ఇది వేరే దాని గురించి పక్కన పెట్టండి. మీరు ఇక్కడ థింక్ చేయాల్సింది వీటి గురించి. ఓకే, టోటల్ గా మనం SAP బిజినెస్ సూట్ అన్ని వర్షన్స్ చూసాం. 5 వర్షన్స్ ఉన్నాయి. వాటి లోపల ఏమేమి ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. సో అది క్లియర్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ SAP అప్లికేషన్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఇన్స్టాల్. అంటే బిఫోర్ 2005 there was no business suite. ఉండిండొచ్చు. ఓకే. ఇప్పుడు నేను 2012-2013 నుంచి SAP ERP యూస్ చేస్తున్నాను. వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు. సాఫ్ట్వేర్ బిజినెస్ సూట్ లేకుండా SAP సాఫ్ట్వేర్ లేదు, స్టార్టింగ్ నుంచి ఉంది, రిలీజ్ చేస్తూనే వచ్చాం. ఎప్పుడైతే బిజినెస్ సూట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉంది. అంటే అప్డేటెడ్ చేస్తూ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అనేది ఆపేస్తూ వస్తుంటాడు. ఇప్పుడు 2005 ముందు ఏదైనా సాఫ్ట్వేర్ ఉండొచ్చు, అక్కడ వరకు స్టాప్ చేసేసాడు, ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. 2005-2010 ఇయే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాని ముందు SAP బిజినెస్ 2004 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, కానీ ఆపేసాడు, ఇంక లేవు, ఇప్పుడు లేవు ఆ సాఫ్ట్వేర్స్. మనకు అంత డీపింగ్ అవసరం లేదు, మీరు ప్రజెంట్ ఇంతవరకు తెలుసుకుంటే చాలు. మిమ్మల్ని ఎవరు దాని మీద క్వశ్చన్ అడగడు. మీరు ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకుంటున్నారు అంతే. సాఫ్ట్వేర్ గురించి ఏ వర్షన్స్ ఉన్నాయి, ఆ వర్షన్స్ లోపల ఏమేమి ఉంటాయి అనేది మీరు పర్టికులర్ గా ఒక బుక్ పెట్టుకుని SAP బిజినెస్ 2005 అని పెట్టుకుని దాని లోపల ఏమేమి ఉన్నాయని మీరు నోట్ చేసుకుంటే మీకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. దానికోసం మీకు వెళ్ళదు. ది SAP applications consist of several installable units called SAP systems or components. ప్రతి SAP అప్లికేషన్ అంటే మీరు SAP బిజినెస్ సూట్ లోపల ఏ అప్లికేషన్ అయినా సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాలబుల్ యూనిట్స్ అని వస్తాయి. వాటిని SAP సిస్టమ్స్ ఆర్ కాంపోనెంట్స్ అని మనం పిలుస్తాం. సో ఈ ఓల్డర్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే ఇదిగోండి, సాఫ్ట్వేర్ యూనిట్స్ ఆర్ ఇన్స్టాలబుల్ యూనిట్స్. సాఫ్ట్వేర్ యూనిట్స్ నే ఇన్స్టాలబుల్ యూనిట్స్ అంటాం. ఇవి SAP సిస్టమ్స్ ఆర్ కాంపోనెంట్స్. నేను ECC సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలాగ ఇంత ముందు మనకు ఓల్డెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనల్ని అడిగేది ఏ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ఆ సిస్టమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోమని. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు మనకి. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడంటే, ఈ ఫిగర్ లో మనకి ఏం చెప్తున్నాడంటే తను ఇక్కడ SAP బిజినెస్ సూట్ లోపల చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ ఫిగర్ లో మనకి ఏం చెప్తున్నాడంటే మీరు SAP బేసిస్ పర్సన్స్ కి ఈ అప్లికేషన్స్ గురించి అవసరం లేదు, దీని గురించి వదిలేండి, SAP ERP అనే అప్లికేషన్ గురించి ఒక్కటే తెలుసుకోండి అని చెప్తున్నాడు. SAP ERP అప్లికేషన్ లో ECC ఉంటుంది. ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్. XSS ఉంటుంది, ఎంప్లాయ్ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్. PW బిజినెస్ వేర్ హౌస్, EP ఎంటర్ప్రైజ్ పోర్టల్, ట్రక్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. ఈ సిస్టమ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇందులో పెద్ద సిస్టమ్ SAP ERP సెంట్రల్ కాంపోనెంట్ ఇస్ ద లార్జెస్ట్ సిస్టమ్ ఇన్ SAP ERP అని చెప్తున్నాడు. అలాగే లాస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే ది SAP సిస్టమ్ ఇన్సైడ్ SAP బిజినెస్ సూట్ రన్ విత్ ఎనీ డేటాబేస్ అని చెప్పాడు. సో అంటే SAP బిజినెస్ సూట్ లోపల సపోజ్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే ఓపెన్ చేస్తే ఇవి SAP సపోర్ట్ చేసే డేటాబేసెస్. IBM DB2 ఫర్ IBM DB2 ఫర్ లైనక్స్ యూనిక్స్, IBM DB2 ఫర్ JDBS, MaxDB, MS SQL సర్వర్, ఆర్కిల్, HANA డేటాబేస్, SAP AC, ఇవి ఉంటాయి. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయని చెప్తున్నాడు. ఓవరాల్ గా SAP బిజినెస్ సూట్కి వెళ్ళానంటే ఇప్పుడు కంపెనీలో నన్ను HR వచ్చి SAP ERP 6.0 EHP 7 ఇన్స్టాల్ చేయమని చెప్పాడంటే నేను SAP బిజినెస్ సూట్ 7/2013 ఓపెన్ చేయాలి. ఆప్షన్ నాకు అందులో ఉంటుంది. అదే SAP ERP 6.0 EHP 8 ఇన్స్టాల్ చేయమంటే SAP బిజినెస్ సూట్ 7/2016 ఓపెన్ చేస్తాను. అదే SAP ERP 6.0 EHP 6 ఇన్స్టాల్ చేయమంటే SAP బిజినెస్ సూట్ 7/2011 ఓపెన్ చేయాలి. సో వాటి లోపలే ఈ అప్లికేషన్స్ ఉంటాయి. SAP బిజినెస్ సూట్ లోపలే SAP ERP, CRM, SCM, SRM అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని SAP సొల్యూషన్స్ ఆర్ SAP అప్లికేషన్ అని పిలవాలి. SAP ERP లార్జెస్ట్ SAP అప్లికేషన్. ఎప్పుడైతే మనం కంపెనీ సిస్టంలో SAP ERP అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాము బై డిఫాల్ట్ గా మీ సిస్టమ్ వచ్చి ECC సిస్టమ్. అన్ని సిస్టమ్స్ లో కల్లా పెద్ద సిస్టమ్ ECC సిస్టమ్. మాక్సిమం కంపెనీలో ECC అనే సిస్టమ్ యూస్ చేస్తాం. సో ECC బిగ్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. మీరు SAP ERP 6.0
అంటే ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ మీరు బిల్డ్ చేశారంటే మీ సిస్టమ్ వచ్చి ఈసీసీ సిస్టమ్ అంతే. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయడానికి అక్కడ ఉన్న అన్ని సిస్టమ్స్ సపోర్ట్, డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న అన్ని అప్లికేషన్లో పెద్ద అప్లికేషన్ ఎస్ఏపి ఈఆర్పి. ఇది ఎస్ఏపి బిజినెస్ సూట్ అనే టాపిక్, దాని మించి ఇంకేం లేదు. నెక్స్ట్ రిలీజెస్. అసలు ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఏవేవి, వాటి యొక్క రిలీజెస్ ఏంటి, 1 by 1 చూస్తాం. ముందు కంపెనీలో ఎస్ఏపి ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. కంపెనీలో ఎస్ఏపి S4 అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, ఎస్ఏపి నెట్వేర్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్, హనా ప్లాట్ఫామ్ డేటాబేస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ ఒక్కటే ఉంటుంది అందులో, ఇంకేం ఉండదు, సొల్యూషన్ మేనేజర్, బిడబ్ల్యూ హనా. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్స్ ఏవేవి, వాటి యొక్క రిలీజెస్ 1 by 1 చెక్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఎస్ఏపి ఈఆర్పికి వెళ్దాం. ఎస్ఐపి ఈఆర్పి లేటెస్ట్ వర్షన్ 6.0. మీరు అనుకోవచ్చు ఇదేనా 6.0నా, దాని ముందు ఏమైనా ఉందని. ఎస్ఏపి ఈఆర్పి 5.0 ఉంది, 4.7 ఉంది. ఓకే, కానీ అవన్నీ రిమూవ్ చేశాడు. ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి మీకున్న వర్షన్ 6.0, ఇంకే వర్షన్ లేదు. ఎస్ఏపి ఈఆర్పి 6.0 నుంచి ఎస్ఏపి ఈఆర్పి 7.0 అలా రిలీజ్ చేయకుండా ఎస్ఏపి ఈఆర్పి 6.0కి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ఇలా రిలీజ్ చేశాడు. ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్, అలాగా 8 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజెస్ రిలీజ్ చేశాడు. ప్రతి సాఫ్ట్వేర్ డిఫరెంట్, ఈ రిలీజెస్ లోనే డిఫరెంట్. ఇప్పుడు ఐఫోన్ 4, ఐఫోన్ 4S రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. అంతే, ఐఫోన్ 4 నుంచి బేస్ చేసిందే ఐఫోన్ 4S, అందులో కెమెరానో లెన్సో ఏదో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చింటాడు అంతే. సేమ్ అలాగే ఎక్కడ కూడా ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 1 రిలీజ్ చేసినప్పుడు ఆ 2 రిలీజ్ చేయడానికి ఏంటంటే ఈహెచ్పి 1కి ఏదైనా కొన్ని అప్డేట్స్ చేయడానికి ఈహెచ్పి 2 అని రిలీజ్ చేసి ఆ అప్డేట్స్ ఈహెచ్పి 2లో చేసిస్తాడు. సో అలాగా ఎస్ఏపి ఈఆర్పి 6.0 లేటెస్ట్ వర్షన్. ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్, కంపెనీలో మనం అది యూజ్ చేస్తాం. దాని లేటెస్ట్ వర్షన్ వచ్చి 6.0. ఓకే, దాని లేటెస్ట్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజెస్ ఈహెచ్పి. ఇంకోటి చాలా మందికి చెప్తున్నాను క్లియర్ గా, కంపెనీలో లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తారని ఎప్పుడు అనుకోకండి. చాలా వరకు మాక్సిమం 10 to 15%, 10% లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసేది కంపెనీలో. ఓల్డర్ వర్షన్సే యూజ్ చేస్తారు. ఎందుకంటే కంపెనీలో ఒకసారి వర్షన్ బిల్డ్ చేస్తే దాన్ని అప్డేట్ అంత ఈజీగా చేయరు. ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 6 మీ కంపెనీ ఒక 5 years ముందు బిల్డ్ చేసింటే దాన్నే యూజ్ చేస్తుంటారు. ఇప్పటికీ లేటెస్ట్ అప్డేట్స్ ఎన్ని వస్తున్నా వాళ్ళు దాని మీదే బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు రిక్వైర్మెంట్ కంపల్సరీ అన్నప్పుడే వాళ్ళు అప్డేట్కి వెళ్తారు. అది కూడా రేరు, ఇయర్లీ వన్స్ లేదా 2 yearsకి 3 yearsకి అలా వెళ్తారు. సో కంపెనీలో లేటెస్ట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారని ఏం లేదు. మనం ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ మీద తెలుసుకుంటున్నాం అంతే. కంపెనీలో మాక్సిమం ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ఏది ఎక్కువ యూజ్ చేస్తారంటే ఈ 3, ఈహెచ్పి 8, ఈహెచ్పి 7, ఈహెచ్పి 6. అది ఒక సాఫ్ట్వేర్, దాని యొక్క రిలీజెస్ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సిఆర్ఎం చూద్దాం. సిఆర్ఎం లేటెస్ట్ వర్షన్ వచ్చి 7.0. దానికి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2, 3, 4. సో ఇది కూడా సేమ్ లేటెస్ట్ వర్షనే యూజ్ చేస్తారనేది లేదు. నేను లాస్ట్ మంత్ ఒక పర్సన్
వాళ్ళ కంపెనీలో EHP2 యూస్ చేస్తున్నారు అని చెప్పు. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అక్కడ ఎవ్వరికి SAP పర్సన్ రూల్ పెట్టలేదు. అందరు లేటెస్ట్ వర్షన్ యూస్ చేయాలి, ఈ వర్షన్ యూస్ చేయాలనేది లేదు. ప్రతి కంపెనీ వాళ్ళకి ఇష్టమైన వర్షన్, వాళ్ళు సూటబుల్ వర్షన్, ఆల్రెడీ ఏ వర్షన్ బిల్డ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను 10 years బ్యాక్ ముందు నా కంపెనీ బిల్డ్ చేశాను, స్టార్ట్ చేశాను. నేను SAP దగ్గర నుంచి సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను. 10 years బ్యాక్ వాళ్ళ దగ్గర EHP3 EHP4 లేదనుకోండి, CRM 7.0 EHP2 ఉంది. నేను అప్పుడు ఆ సాఫ్ట్వేర్ కొనుక్కున్నాను, దాన్నే యూస్ చేసుకుంటుంటాను ఇప్పుడు దాకా. నాకు అప్గ్రేడ్ ఆప్షన్ ఇస్తాడు, SAP వాడు ఇచ్చింటాడు నాకు అప్గ్రేడ్ ఆప్షన్, అప్గ్రేడ్ చేసుకోమని. నాకు రిక్వైర్మెంట్ ఉంటే, అవసరం అవుతేనే నేను అప్గ్రేడ్కి వెళ్తాను లేటెస్ట్ వర్షన్కి, లేకపోతే నేను అదే వర్షన్ యూస్ చేసుకుంటూ ఉంటాను. అలాగ ఉంటాయి కంపెనీస్. సో SAP CRM 7.0 వర్షన్, EHP1, EHP2, EHP3, EHP4. అది ఒక సాఫ్ట్వేర్. SAP CRM అనేది కంపెనీలు యూజ్ చేస్తారు. SCM SAP S/4HANA మీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇదే. ఇంకే సాఫ్ట్వేర్ ఉండవు. 2025 నుంచి అన్ని కంపెనీస్కి అనౌన్స్ చేసేసారు, 2025 నుంచి మీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇదే, SAP S/4HANA సాఫ్ట్వేర్. ఇది స్టార్ట్ అయిందంటే మీకు మైగ్రేషన్ అనే ఆప్షన్ కూడా లేదు, ఇంకా టోటల్ రిమూవ్. SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ HANA డేటాబేస్ మీద ఒక్కటే బిల్డ్ అవుద్ది, ఓన్లీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీకు 2025 నుంచి SAP సాఫ్ట్వేర్ విండోస్ అనేది కూడా లేదు, ఇంకా ఓన్లీ లైనక్స్, HANA డేటాబేస్, SAP S/4HANA సాఫ్ట్వేర్, నో మైగ్రేషన్. SAP S/4HANA రిలీజెస్ అవి ఫస్ట్ రిలీజ్ చేసింది SAP S/4HANA 1511, తర్వాత 1610, తర్వాత 1709, తర్వాత 1809, తర్వాత 1909, తర్వాత 2020, తర్వాత 2021. ఇవి SAP S/4HANA సాఫ్ట్వేర్, వాటి యొక్క రిలీజెస్. SAP SCM, SAP SCM, CRM, SRM సేమ్ వర్షన్స్. SAP SCM 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2, 3, 4. CRM కూడా 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2, 3, 4. సొల్యూషన్ మేనేజర్, ఇది ఒక SAP సాఫ్ట్వేర్. SAP సొల్యూషన్ మేనేజర్ 1.2. సో దీని ముందు మనకి SAP సొల్యూషన్ మేనేజర్ 1.0, SAP సొల్యూషన్ మేనేజర్ 1.1 అనేది కూడా ఉండేది. రిమూవ్ చేసేసాడు, అన్ని సాఫ్ట్వేర్స్ రిమూవ్ చేసేసాడు సొల్యూషన్ మేనేజర్. ఒకే ఒక్క వర్షన్ మెయింటైన్ చేస్తున్నాడు, SAP సొల్యూషన్ మేనేజర్ 1.2. SAP SRM. సో CRM SCM లాగా SAP SRM 7.0 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2, 3, 4. సో టోటల్ గా మెయిన్ సాఫ్ట్వేర్స్ వచ్చి SAP ERP, CRM, SCM, SRM, ఫోర్ సాఫ్ట్వేర్స్. SAP సొల్యూషన్ మేనేజర్, SAP S/4HANA, ఇంకో సాఫ్ట్వేర్ వచ్చి SAP NetWeaver. SAP NetWeaver. సో NetWeaver రిలీజెస్ వచ్చి 7.0 రిలీజ్ చేసి దానికి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2, 3 రిలీజ్ చేశాడు. తర్వాత NetWeaver 7.1, దానికి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, తర్వాత 7.2, 7.3 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 7.4, 7.5 ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1, 2. లేటెస్ట్ వచ్చి 7.5, 7.4 యూస్ చేస్తారు కంపెనీలు, 7.5 ఈ రెండిట్లో ఏదో ఒకటి యూస్ చేస్తారు. ఇంకోటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇక్కడే ఇచ్చినాడు మీకు. SAP NetWeaver 7.5, SAP ERP 6.0, EHP2 సిమిలర్. SAP NetWeaver 7.4, SAP ERP 6.0, EHP7 similar. SAP NetWeaver 7.5, SAP S/4HANA 1511 similar. SAP ERP 6.0, EHP8, SAP S/4HANA 1511 similar.
కొంచెం ఒక కంటిన్యూ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ 9 వరకు కంటిన్యూ చేస్తాను, లేదా 8:50 వరకు. కొంచెం లేట్గా స్టార్ట్ చేసాము. సో చూడండి, ఎస్ఏపి నెట్వేర్ లో మనకి ఇక్కడ ఎస్ఏపి నెట్వేర్ 7.5 ఒక్కటే ఉంది. ఇప్పుడు నేను ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 8కి వచ్చాను. ఓకే, నెట్వేర్ 7.5 ఉంది చూడండి, ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 8 మీద. నేను అదే చెప్పింది, రెండు సిమిలర్ అని. ఇప్పుడు నేను ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7కి వస్తున్నాను. ఓకే, ఎస్ఏపి నెట్వేర్ 7.4, ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7, ఎస్ఏపి నెట్వేర్ 7.4, ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 6, ఎస్ఏపి నెట్వేర్ 7.3 సిమిలర్. మీకు బేసిస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ సాఫ్ట్వేర్ మీద మీరు చేస్తున్నారు అనేది వాడు అడగడం మిమ్మల్ని. ఒక సాఫ్ట్వేర్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్స్ మాకు వచ్చంతే. అన్ని సాఫ్ట్వేర్స్ మీద ఒకేలాగా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు నెట్వేర్ మీద ఇన్స్టాలేషన్ చేస్తున్నారా చెప్పి ఈఆర్పి మీద? ఏదైనా ఒకటే, ఒక్క సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాలేషన్ వస్తే అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వచ్చినట్టు. మీరు కోర్స్ నేర్చుకునే దానికి 1 year కూర్చుని అన్ని సాఫ్ట్వేర్స్ మీద ఇన్స్టాల్ చేసి అన్ని సాఫ్ట్వేర్స్ మీద ప్రాక్టీస్ చేసి ఎస్ఏపి బేసిస్ చేసామనేది కాదు. ఒక సాఫ్ట్వేర్ మీద మీరు ప్రాక్టీస్ చేసిన ఎస్ఏపి బేసిస్ కంప్లీట్ అయినట్టు మీ కోర్సు. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్ఏపి నెట్వేర్ 7.4 అనే సాఫ్ట్వేర్ మీద బిల్డ్ చేస్తారు, ఇంకే వర్షన్ కి సపోర్ట్ చేయదు. ఎస్ఏపి నెట్వేర్ 7.5 యూజ్ చేసి దాని మీద ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 సాఫ్ట్వేర్ మీరు బిల్డ్ చేయాలంటే సపోర్ట్ చేయదు. ఎస్ఏపి నెట్వేర్ 7.4 అంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7 ఆర్ ఎస్ఏపి నెట్వేర్ 7.4, ఈ రెండు సిస్టమ్ మీదే బిల్డ్ చేస్తాం ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2. ఓకే, సో రిలీజెస్ అనే టాపిక్ లో మీకు ఇంకేమన్నా ఒక్కసారి రిపీట్ చేయండి. SAP సొల్యూషన్ మేనేజర్ అనేది సొల్యూషన్ మేనేజర్ అనేది సెంట్రల్ సిస్టమ్. సెంట్రల్ సిస్టమ్ అంటే కంపెనీలో ఉన్న సిస్టమ్స్ అన్ని దాని మీద బిల్డ్ దాంట్లో యాడ్ చేస్తాం మనం సొల్యూషన్ మేనేజర్ అనేది. ఇప్పుడు కంపెనీలో నాకు ఇక్కడ ఎస్ఏపి సిఆర్ఎం ఉంది, ఈఆర్పి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు నా ముందు ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయి, ఎస్ఏపి ఈఆర్పి సిఆర్ఎం ఎస్సిఎం అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, 10 సిస్టమ్స్. నేను ప్రతిసారి ఏదైనా ఆపరేట్ చేయాలంటే ప్రతిసారి వెళ్ళి ఆ సిస్టమ్ ముందుకు వచ్చి, ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళాను, నాకు ఇంటర్నెట్ ఉంది, నా ముందు ఒక సిస్టమ్ ఉంది, ఇంటర్నెట్ లో 10 సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని 10 సిస్టమ్స్ ని నా మెయిన్ సిస్టమ్ లోకి నేను యాడ్ చేశాను. క్యాబిన్ 1 పర్సన్ వచ్చి నాకు ఏదో ఇష్యూ వచ్చింది సాల్వ్ చేయరా అంటే, క్యాబిన్ 2 పర్సన్ వచ్చి నాకు ఏదో ఇష్యూ వచ్చింది సాల్వ్ చేయని వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను ప్రతిసారి వాళ్ళు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. నా సిస్టమ్ ముందు నుంచే ఆ క్యాబిన్ లో వచ్చిన ప్రాబ్లమ్ ని నా సిస్టమ్ నుంచి నేను సాల్వ్ చేసేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని రిక్వెస్ట్ చేస్తాను. అది ఎలా చేయగలుగుతున్నానంటే అన్ని సిస్టమ్స్ నా దానికి యాడ్ చేసి నేను అక్కడ సెంట్రల్ గా మెయింటైన్ చేస్తున్నాను. కంపెనీలో సొల్యూషన్ మేనేజర్ అనేది దానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్యాచెస్ వేయాలి కంపెనీలో, ప్యాచెస్ ఇప్పుడు ఈఆర్పికి ప్యాచెస్ అప్లై చేస్తున్నామంటే ఒక్కదానికి అప్లై చేయము ప్యాచెస్, అన్ని సిస్టమ్ కి ఒకేసారి ప్యాచెస్ అనేది చేసేస్తాం కంపెనీలో ఉన్న దానికంతా. ఆ సొల్యూషన్ మేనేజర్ కూడా ఆ పర్సన్ కి వర్క్ బర్డెన్ తగ్గించేస్తుంది, అది ఇంటిమేట్ చేస్తుంటది, ఏ సిస్టమ్ కి ఏ అప్డేట్స్ చేయాలి ఇవన్నీ అదే చూసుకుంటది. సొల్యూషన్ మేనేజర్ సిస్టమ్ చెప్పద్ది ఈ సిస్టమ్ కి ప్యాచ్ లెవెల్ ఈ టైంకి వేస్తే బాగుంటుంది, ఈ సిస్టమ్ కి ఈ ప్యాచ్ లెవెల్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అది ఇంటిమేట్ చేస్తుంటది మనకి.
ఇప్పుడు మనకి ఇప్పుడు లైసెన్స్ ఏదన్నా మనకి ఎక్స్పైర్డ్ అయిపోతున్నప్పుడు మనం అది యూస్ చేస్తున్నప్పుడు మనకి ఇంటిమేట్ చేస్తుంటది కదా. అలాగా సొల్యూషన్ మేనేజర్ అనేది మనం సెంట్రల్ గా యూస్ చేసి దాని నుంచే మొత్తం మెయింటైన్ చేస్తాం. చాలా బేసిస్ వాళ్ళే అది చేసేది, అది సపరేట్ కోర్సు, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సొల్యూషన్ మేనేజర్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు జాబ్ లోకి. సబ్జెక్ట్ మీద కూడా ఉందంతే. My doubt was, sir, solution manager 7.2 4K వచ్చేసింది. సూటబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు నెట్వేర్ 7.47 లేదా SAP ERP 6.0 EHP 7 అనే సిస్టమ్ ఉందంటే దాని మీదే మనం సొల్యూషన్ మేనేజర్ ని బిల్డ్ చేయగలం, సపోర్ట్ చేస్తుంది దానికి. అంటే ఇప్పుడు EHP 8 కి సపోర్ట్ చేయదా? లేదు. ఓకే. SAP Solution Manager 1.2 uses AS ABAP 7.40. Other releases of AS ABAP are not possible to use for SAP Solution Manager 7.2. ఓకే, మీ క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటా. డౌట్? అందుకే నేను ఇక్కడ కూడా చూపించాను, కూడా క్లియర్గా చెప్పేస్తున్నాడు 7.4 అదర్ సాఫ్ట్వేర్ కి సపోర్ట్ చేయదని చెప్పేస్తున్నాడు. ఇక్కడ కూడా క్వశ్చన్ ఇచ్చాడు, దానికి ఆన్సర్ కూడా ఇచ్చేసాడు. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2ని ఎప్పుడు యూస్ చేస్తామంటే AS ABAP 7.40. అదర్ రిలీజెస్ సపోర్ట్ చేయదు అని చెప్తున్నాను సొల్యూషన్ మేనేజర్ 7.2. ఓకే, రిలీజెస్ టాపిక్ కంప్లీట్ అయింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? రిలీజెస్ ఓకే. SAP బిజినెస్ సూట్ కూడా చెప్పేశాను. లేటెస్ట్ వర్షన్ వచ్చి 7.8/2016, ప్రీవియస్ వచ్చి 7.8/2013. లేటెస్ట్ 7.8/2016 లో కానీ చూస్తే రిలీజెస్ వచ్చి ఇవి ఉన్నాయి. SAP ERP 6.0 EHP 8 ఉంటుంది. లేటెస్ట్ SAP బిజినెస్ సూట్ లో కానీ మీరు చూసారంటే లేటెస్ట్ ప్రీవియస్ లేటెస్ట్ లో చూస్తే ERP 6.0 EHP 8, SCM 7.0, CRM 7.0, SRM 7.0, EHP Foods. ఓకే, రిలీజెస్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్ ఉందా రిలీజెస్ అనే టాపిక్ లో? క్లియర్? సార్ ఒక డౌట్ సార్, ఫికో చేసిన వాళ్ళకి సపోర్ట్ బేసిస్ వాళ్ళ మీద ఉంటుందా సార్? ఇప్పుడు ఫికో వాళ్ళకి ఇన్స్టాలేషన్ వచ్చా, ఇప్పుడు ఇది నా సిస్టమ్, ఇది నా సిస్టమ్, ఇది నా సర్వర్. ఇందులో అందరూ ఫికో SDMM వీళ్ళందరూ ఉన్నారు. ఫికో SDMM వీళ్ళందరూ ఉన్నారు నా దాంట్లో. వీళ్ళందరూ డిఫరెంట్ వర్క్ కోసం. వీళ్ళు అబాప్ వాళ్ళు, ఓకే సార్, వీళ్ళు MM వాళ్ళు, ఓకే, SD వాళ్ళు ఉన్నారు, వీళ్ళు SD వాళ్ళు. సో ఇలాగ రకరకాలు ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి వాళ్ళకి లాగిన్ అవ్వమని నేను ఇచ్చేసాను. వాళ్ళకి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు. వాళ్ళకి మనం ఇప్పుడు SAP ERP 6.0లో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు వాళ్ళకి. ఓకే. మనం మామూలుగా SAP ERPలోకి వచ్చే లోపల EHP 8కి వచ్చే లోపల మనం ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇందులోకి వెళ్ళిపోతాం మనం. మన దాంట్లో బిజినెస్ డేటా ఉండదు, కానీ వాళ్ళకి IDS వర్షన్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళు చేయగలరు, లేకపోతే చేయలేరు. వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, అది డిఫరెంట్. S/4HANA కూడా IDS వర్షన్ అనేది ఉంటుంది, వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి మేము అందులో ఇన్స్టాల్ చేసి ఇచ్చేసి రిమోట్ గా అందరు లాగిన్ అవుతారు. అందరినీ ఒక దగ్గరకు లాగిన్ చేసి అక్కడి నుంచి సాఫ్ట్వేర్ లోకి లాగిన్ అవుతారు. వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూ వచ్చిందా, యూజర్ లాగిన్ అవ్వట్లేదు, పాస్వర్డ్ లాగిన్ అవ్వట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా SAP బేసిస్ సపోర్ట్ చేయాలి.
మాక్సిమం మనది ఇంప్లిమెంటేషన్ ఏముండదు, మనది మొత్తం సపోర్టే. 90% వరకు మనం చేసే సపోర్టే వాళ్ళకి. ఓకే సార్, ఓకే ఓకే. ఇంప్లిమెంటేషన్ అనేది ఏముండదు, కానీ మనకి నేర్చుకోవాలన్నీ అంతే. ఏ రోల్ ఏది ఇస్తారు మన కంపెనీలో మనకు తెలియదు కాబట్టి సబ్జెక్ట్ అంతా నేర్చుకో. ఇంకా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ నెక్స్ట్ టాపిక్స్. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే కెర్నల్ గురించి చెప్పాడు. కెర్నల్ ఇస్ నాట్ ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అని చెప్తున్నాడు. రేదర్ ఇట్ ఈస్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఫస్ట్ మీరు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. నేను నెట్వియస్ 1.5 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేశాక సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏవి ఉన్నాయని చూస్తున్నాను. SAP_ABI GWFND అలాగే బేసిస్ కూడా ఉంటుంది. ఇవి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఈ లిస్ట్ లో మనకి కెర్నల్ అనేది ఉందా? లేదు. ఆ లిస్ట్ లో మనకి ఎక్కడ కెర్నల్ అని కనపట్లేదు. సో అదే చెప్తున్నాడు అక్కడ. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెర్నల్ రెండు ఒకటే కాదు, కన్ఫ్యూజన్ అవ్వద్దని మనకి చెప్తున్నాడు. ఇక్కడ కెర్నల్ ఉంటుంది. కెర్నల్ వేరు, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వేరు అని ఫస్ట్ పాయింట్ గా మనకి చెప్పాడు. అది ఓకే, ఫస్ట్ పాయింట్ అర్థమైపోయింది. కెర్నల్ వేరు, సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వేరు అని చెప్పాడు. మరి కెర్నల్ ఎందుకు, ఆ కెర్నల్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, దానివల్ల యూజ్ ఏంటి? కెర్నల్ ఇస్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్. కెర్నల్ అనేది మనం ఏదైతే మీరు ఏదైతే SAP సాఫ్ట్వేర్ మీ కంపెనీ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేస్తారో ఆ SAP సాఫ్ట్వేర్ ప్రాపర్ గా రన్ అవ్వాలి. ఆ SAP సాఫ్ట్వేర్ ఫస్ట్ ప్రాపర్ కాదు, ఆ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలన్నా, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ప్రాపర్ గా రన్ అవ్వాలన్నా కెర్నల్ సపోర్ట్ వల్లే. అంటే కెర్నల్ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ప్రాపర్ గా రన్ అయ్యేలాగా చూసుకుంటుంది కెర్నల్. అది కెర్నల్ చేసే పని. కెర్నల్ మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ ఉంటుంది, కెర్నల్ మీద సాఫ్ట్వేర్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే మన హోమ్ ఎర్త్ మీద పిల్లర్స్ ఉన్నాయి, పిల్లర్స్ మీద మనం హోమ్ ఉంది. పిల్లర్స్ ఏం చేస్తుంది, మనం ఆ ఇంట్లో ఉండడానికి, నిద్రపోవడానికి, తిరగడానికి ఆ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది పిల్లర్. సేమ్ అలాగే కెర్నల్ కూడా మనకి. కెర్నల్ మీద మన సాఫ్ట్వేర్ బిల్డ్ అవుతుంది, సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. కెర్నల్ ఏమన్నా ఇప్పుడు పిల్లర్ ఏమన్నా జరిగిందంటే ఏమవుతుంది, పిల్లర్ బ్రేక్ అని ఏమన్నా జరిగింది ఏమవుతుంది, ఆ హోమ్ ఎన్విరాన్మెంట్ ఉండదు కదా, పడిపోద్ది. అలాగే కెర్నల్కి ఏమైనా జరిగిందంటే కెర్నల్ మీద సాఫ్ట్వేర్ బిల్డ్ అయ్యి రన్ అవుతుంది. కెర్నల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ సాఫ్ట్వేర్ రన్ అవ్వదు. ఇప్పుడు కెర్నల్ ప్రాబ్లం వచ్చిందంటే సాఫ్ట్వేర్ స్టార్ట్ అవ్వదు. సాఫ్ట్వేర్ స్టార్ట్ అవ్వకపోతే మనం లాగిన్ అవ్వలేం. ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో మీరు SAP నెట్వర్క్స్ 1.5 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. ఇన్స్టాలేషన్ టైంలో కెర్నల్ సాఫ్ట్వేర్ ఇచ్చారు, మొత్తం ఓకే అయింది. తర్వాత లాగిన్ అయ్యి వర్క్ చేశారు, సిస్టమ్ షట్ డౌన్ చేసి రేపు లాగిన్ అయ్యి వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేశారు. కెర్నల్ ఏదో ఇష్యూ వచ్చింది. కెర్నల్ ఇష్యూ రాగానే మీరు సాఫ్ట్వేర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వకపోతే లాగిన్ అవ్వలేం. ఎందువల్ల స్టార్ట్ అవ్వట్లేదు, ఎందువల్ల లాగిన్ అవ్వట్లేదు, కెర్నల్ ప్రాబ్లం వచ్చింది. అదే కెర్నల్ ప్రాబ్లం లేదు, ప్రాపర్గా రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటారు మీరు. అది కెర్నల్. కెర్నల్ ఇస్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్. మీరు ఏదైతే SAP సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేశారో ఆ సాఫ్ట్వేర్ ప్రాపర్ గా రన్ అయ్యేలా చూసుకుంటుంది కెర్నల్. ది కెర్నల్ డిపెండ్స్ ఆన్ ది డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ యూస్. ది కెర్నల్ ఈస్ అవైలబుల్ ఫర్ సెవరల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేసెస్. కెర్నల్ అనే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు కెర్నల్ సాఫ్ట్వేర్ కెర్నల్ 3 వర్షన్స్ 749, 753, 745, 749, 753. SAP S/4HANA సాఫ్ట్వేర్ కి అదర్ కెర్నల్స్ ఉంటాయి. ఓకే, మనం కెర్నల్ సాఫ్ట్వేర్ అంటే మీరు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు మీరు కెర్నల్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, కెర్నల్ ఫైల్స్ ఇది ఒక కెర్నల్ ఫైల్ చూడండి, 612 ఇక్కడ నేను ఆపరేటింగ్ సిస్టమ్ మారుస్తున్నాను. 573 అంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆపరేటింగ్ సిస్టమ్ మారిస్తే కెర్నల్ ఫైల్ మారుతుంది. అంటే లైనక్స్ వేరే కెర్నల్ ఫైల్ ఉంది, విండోస్ వేరే కెర్నల్ ఫైల్ ఉంది. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి యూజ్ చేసే కెర్నల్ ఫైల్ మనం విండోస్ లో యూజ్ చేసే సపోర్ట్ చేస్తుందా, చేయదు. ఇంకా డేటాబేస్కి వస్తాం. నేను
ఇప్పుడు ఆర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాను. 605 ఉంది. ఇప్పుడు హనా డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. 572 ఉంది. అంతే. ఆర్కిల్ సంబంధించిన కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా డిఫరెంట్ ఉంది. క్లియరా? ఆర్కిల్ సంబంధించిన కెర్నల్ అంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి, ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్ ఉంటాయి. సో మనం ఇన్స్టాల్ చేసే ముందు మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం దానికి సంబంధించిన కెర్నల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి, మనకి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్, అన్ని డేటాబేస్ కి కెర్నల్ ఫైల్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇన్స్టాల్ చేసే ముందు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఇన్స్టాల్ చేయమని చెప్పారు, ఏ డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేయమని చెప్పారు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్, ఆ డేటాబేస్ సంబంధించిన కెర్నల్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కర్నల్ 1, కర్నల్ 2 అని ఉంది కదా సార్, అవి డౌన్లోడ్ చేసుకోవాలా? ఇప్పుడు అవి మీరు నేను చెప్తాను మీకు మీకు నేను ఇన్స్టాలేషన్ టైంలో చెప్తాను. మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోండి అంతే, దాని మించి ఇంకేం అవసరం. ఓకే ఓకే. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, క్లాస్ స్టాప్ చేస్తాను. ది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ basis and SAP_API contain the basic functions. సో ఇప్పుడే చూపించాను. మనం ఇన్స్టాల్ చేశాక మనకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే, మనం ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీదే వర్క్ చేస్తాము. మన సాఫ్ట్వేర్ మనం అంతా చేసేది రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మెయిన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ SAP సాఫ్ట్వేర్ అన్నా, మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన అంటే SAP S/4HANA అబాప్, SAP ECC అబాప్, SAP నెట్వేర్ అబాప్ ఏది ఇన్స్టాల్ చేసినా ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కామన్ ఉంటాయి. ఇది నెట్వేర్ లో చూడండి, బేసిస్ అబాప్ ఉంది. నెట్వేర్ లో బేసిస్ అబాప్ ఉంది. ఇది నేను S/4HANAకి లాగిన్ అయ్యాను. S/4HANAలో చూడండి బేసిస్ ABA ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి, 130 160 దాకా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం నెట్వేర్ లో చూస్తే 7 6 ఉన్నాయి. అన్ని సాఫ్ట్వేర్ లో సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయని అనుకోకండి. అన్ని సాఫ్ట్వేర్స్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ ఈ రెండు మాత్రం ప్రతి SAP సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ లో ఉంటాయి. అర్థమైందా పాయింట్? క్లియరా సాఫ్ట్వేర్ కాంపోనెంట్ గురించి? ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీకు ఇన్స్టాలేషన్ అవ్వాక అవైలబుల్ ఉంటుంది. ప్రతి సాఫ్ట్వేర్ కి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకేనా? 1 minute. హలో, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ దాకా స్టాప్ చేస్తున్నాను. రేపు కంప్లీట్ చేస్తాను. ఓకే, మీకు మెటీరియల్ పంపిస్తాను. ఒక 1 hour తర్వాత మెటీరియల్ పంపిస్తాను. ఈ మెటీరియల్ నే ఫాలో అవ్వండి. ఓకే, ఓకే సార్. ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ కూడా పంపించండి సార్, కుదురుతాయి. ప్రీవియస్ క్లాసెస్ ఏం లేదు, ఈ లింక్ నుంచే ఫాలో అవ్వండి. ఓకే ఓకే, బై కాల్. యా.